हेलो एंड वेलकम टू रिएक्शंस बाय सुलेमान। आई होप आप लोग ठीक ठाक हैं, खुश हैं, मज़े में। बात करेंगे मूवी टॉक्सिक की, जो कि रिलीज़ होने वाली है 2-3-4 दिनों में। और अभी मैं सुनने में आ रहा था कि उसकी अभी रिलीज़ से पहले ही जो उसकी एडवांस बुकिंग हुई है या टिकट सोल्ड हुई हैं वो 20 करोड़ रुपए की हैं। तो मतलब है कि ये रॉकी भाई का क्रेज़ है। कल एक प्री रिलीज़ इवेंट रखा गया था टॉक्सिक का, जिसमें सारी टीम मौजूद थी और ओपन था। तो यश के इतने फैंस थे कि मतलब मैं तो देख के ही ना मेरी आंखें चकरा गई थी। उसमें यश की बड़ी पावरफुल स्पीच है, जिस तरह से वो रॉकिंग स्टार हैं, उनकी स्पीच वो पावरफुल होती है। तो उस स्पीच को हम लोग सुनने जा रहे हैं कि यश क्या कहते हैं, उनके फैंस का क्या क्रेज़ है वहाँ पर। देखते हैं और देखने के बाद करते हैं डिस्कशन। ओए वो पीछे तक लोग हैं। ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ అందరికీ నమస్కారం ఏం చెప్పాలో నాకు తెలీదు కేజీఎఫ్ తర్వాత నేను बहुत लोग हैं। మీకు ఒక థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఇక్కడ రాలేదు. పనిలో ఇన్వాల్వ్ అయిపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరెంత ప్రేమ చూపించారంటే ఒక్కొక్కరికి ఇండియా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎవరైనా కూడా విత్ ఆనెస్టీ, విత్ ప్యాషన్ వర్క్ చేస్తే ప్రేక్షకులు always will support them. They are not biased and they are very honest and truthful అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. किसकी बात कर रहे हैं? ఎవరైనా కూడా ఒక ఆర్డినరీ పర్సన్ కూడా డ్రీమ్ చేయొచ్చు. బౌండరీస్ లేదు, బ్యారియర్ లేదు, పాలిటిక్స్ లేదు, లాంగ్వేజ్ ని మించి, బార్డర్స్ ని మించి హ్యుమానిటీ ఉంది, ప్రేమ ఉంది, ఆనెస్టీ ఉంది అని చూపించారు. అండ్ ఫ్రమ్ కర్ణాటక ఆల్సో వీ హ్యావ్ ద సేమ్ లవ్ టువర్డ్స్ తెలుగు పీపుల్. ఇట్స్ మ్యూచువల్. Okay, We Telugu love people. Telugu cinema and I know you will always love Kannada cinema. And also, with all of us together, now we are Indian cinema. And very soon, మేమంతా గ్లోబల్ మ్యాప్లో ఇండియన్ సినిమాని పొజిషన్ చేయాలి, మార్క్ చేయాలి. All the youngsters are here, students are here. I always tell the same thing. సినిమాని ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దండి. మేమంతా ఏమీ పెద్దగా చేయలేదు. మీలాంటి వాట్ ఎవర్ యు వాంట్ టు డూ ఇన్ లైఫ్ డ్రీమ్ చేసుకొని ड्रीम को चेस करो। क्या बोल रहे हैं रॉकी? డ్రీమ్ చేసుకుని మీరు వెళ్తే ఏ ప్రొఫెషన్ అవ్వచ్చు, రెస్పెక్ట్ దొరుకుతుంది, సక్సెస్ దొరుకుతుంది. బికాజ్ స్టూడెంట్స్ ఆర్ హియర్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐ హావ్ రియలైజ్డ్ వన్ థింగ్. If we fail in something or if we don't achieve anything, I don't think we should blame the world. Only we will be responsible. మీరంతా
ఈ ఏజ్ మల్లారెడ్డి గారు చెప్పారు 23 కూడా లేదు అని. ఆయన కూడా 23 లాగే ఉన్నారు. సో నేను నమ్మేస్తాను. ఒక రిక్వెస్ట్ అండి యంగ్స్టర్స్కి. के लिए रिक्वेस्ट, ఇప్పుడు మన ఇండియన్ సిస్టంలో చాలా స్టేట్స్ ఉన్నాయి. అందరికీ మన లాంగ్వేజ్ ఉంది. అందరూ మన లాంగ్వేజ్తో చాలా ప్రేమ పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు టైం ఏంటంటే వి ఆల్ షుడ్ కమ్ టుగెదర్. ఎనీబడి హూ ట్రైస్ టు బ్రేక్ ఇట్, ఎనీబడి హూ ట్రైస్ టు ప్లే పాలిటిక్స్ విత్ ఇట్, ఐ డోంట్ థింక్ మీరెవరు వినకూడదు. నార్త్ సౌత్ ఇదంతా ఏమీ వద్దు. మీరు వర్క్ చేస్తే ఏ స్టేట్కి వెళ్ళినా, మన కంట్రీలు ఎక్కడికి వెళ్ళినా అదే ప్రేమ దొరుకుతుంది. ఎక్కడి నుంచో ఎవరైనా వచ్చి మంచి పని చేసినా అంతే ప్రేమ మీరు ఇస్తారు. ఆ నమ్మకం నాకుంది. మీరు చూసి ఒక చిన్న స్టోరీ గుర్తయింది, చెప్పొచ్చా? నాకు స్టూడెంట్స్ చూస్తే ఏదైనా ఇలాంటి ఐ షుడ్ సే సంథింగ్ లైక్ దిస్ మీనింగ్ఫుల్ అంటాను అనిపిస్తుంది. ఎందుకంటే చాలా టైం పడింది మనకి అర్థం చేసుకోవాలికి. ఐ యూస్ టు బ్లేమ్ ద హోల్ వరల్డ్, బట్ ఎక్కువ నాయిస్ వింటే మీరు ఎక్కడికి వెళ్ళరు. ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది నాకు ఈరోజు. ఫస్ట్ టైం ఎవరో ఒక స్టీమ్ బోట్ ఇంజిన్ ఇన్వెంట్ చేసినప్పుడు దే వాంటెడ్ టు షో ఇట్ టు ద హోల్ వరల్డ్ అంట. అప్పుడు అక్కడ ఉన్న సిటీలో ఎవ్రీబడి వెంట్ టు విట్నెస్ ఇట్. కానీ విట్నెస్ చేసే వెళ్ళే మంది అందరూ ఏం చెప్పారంట, రే ఇది ఎలా జరుగుతుందిరా, ఇది ఎలా జరగవచ్చు, ఏదో స్టీమ్ అంట, ఆ స్టీమ్తో బోట్ ముందు పోతుంది అని, దిస్ విల్ నెవర్ హ్యాపన్ అని మాట్లాడుతూ దే వర్ స్పీకింగ్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్. ఫస్ట్ దే సెడ్ స్టార్ట్ అవ్వలేదురా, స్టార్ట్ అవ్వే ఛాన్సే లేదు. అది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు దే షుడ్ షట్ దేర్ మౌత్, రైట్? బట్ దే వోంట్. రే స్టార్ట్ అవ్వచ్చురా, ఇప్పుడు మూవ్ అవ్వదురా, ఛాన్సే లేదు, మూవ్ అవ్వదని మాట్లాడారు. అది మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత స్టాప్ చేయాలి కదా. क्या हुआ? Is it okay there? Please check. कुछ हुआ है? अच्छा చూడు, ప్లీజ్ చూడండి, కేర్ఫుల్. ప్లీజ్ గెట్ డౌన్ ప్లీజ్. వచ్చేయమ్మా ప్లీజ్. यश को देखने के लिए ऊपर चढ़े रॉकी भाई. సౌండ్ రోస్టర్ పడినట్టుంది అక్కడ, దయచేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇందాక నుంచి మేము అనౌన్స్ చేస్తూనే ఉన్నాము. ఓకే కదా అక్కడ? ఓకేయా? అందరూ సేఫా? ఓకే. సో అది మూవ్ అయింది. అప్పుడు అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ బీన్ క్వైట్, రైట్? లేదు. అప్పుడేం చెప్పారంటే, దెన్ వాట్ దే సెడ్, ఇప్పుడు ఇది ఇట్ వోంట్ స్టాప్ మ్యాన్, ఇట్ విల్ గో అండ్ క్రాష్ సమ్వేర్, ఇట్ విల్ సింక్ అని చెప్పారు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఇస్, ఇన్ లైఫ్ మీరేం చేసే వెళ్ళినా ఇలాగే మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటారు. డోంట్ లిసన్ టు ఎనీబడి, కీప్ గోయింగ్, సక్సెస్ విల్ బి యోర్స్. With my experience, I have realized that, so I would love to share that with you. And thank you, Andy.
You people have come in such huge number. Toxic movie. నేను టాక్సిక్ మూవీ గురించి చెప్తాను. ఇట్స్ గోన్ బి ఎ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో మొత్తం ఇండియా నుంచే చాలా టెక్నీషియన్స్ వర్క్ చేశారు, చాలా ఆర్టిస్ట్ వర్క్ చేశారు. ఆల్ ఆఫ్ us have come together to give you the best experience. అక్కడ ఓకే కదా? సో మీకంతా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కమ్ టుగెదర్ ఫర్ ఇండియన్ సినిమా. అందరూ will come together and create something for a global audience and make our Indian film industry proud. Thank you so much. I think I have to speak about all my lovely talented people here. They మాట్లాడతారు undra. Starting from Ravi Basroor, I need to really thank him. KGF అందరికి తెలుసు కదా. టన్ 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 एंट्री होती थी रॉकी भाई की. I have never seen ఆయన లాంటి హార్డ్ వర్కింగ్ పర్సన్ నేను చెప్తున్నా నేను చూడలేదు. He has not slept. He has sacrificed so much and he has come and worked for us. He has given fantastic music for this film. Thank you, Ravi. As always, I don't know how you manage it. You must have not slept from last 2 months. Thank you, Ravi. Thank you so much for doing this. If you think you're bad, I am your dad. Wow. All the lovely actresses are here. Uma, thank you so much. I think you come from Delhi. It means a lot. It means a lot. You owned the film. Every single frame, you have killed it. You have nailed it. I think, like you said, this is going to be a memorable journey in your life, and I'm happy that you're part of our project. Thank you so much, Uma. Kiara, I think you all know she has worked in Telugu films also. What an amazing actor, what an amazing co-star. She's somebody who is very simple, very pure, and a fantastic actor. But whatever you have seen Kiara till today, I think from 26th onwards, you're going to witness something much more than that. India will fall in love with her again, and also in another level. Thank you so much, Kiara, for being part of this film. Thank you. ओके तो मुझे लग रहा था कि इंग्लिश में भी और हिंदी में भी होगा, लेकिन ज़्यादा उन्होंने बात कन्नड़ा लैंग्वेज में की. तो खैर रॉकी भाई का क्रेज़ बहुत ज़्यादा, आप देख सकते हैं कि कितने ज़्यादा लोग हैं वो दूर तक. इनफैक्ट बीच में कुछ इंसिडेंट भी हुआ था, तो वो सबको देख रहे थे कि आर यू ओके, ठीक हो, ऊपर चढ़े हो, नीचे आ जाओ. उनकी एक झलक देखने के लिए उनके फैंस ऊपर चढ़े हुए थे. खैर उन्होंने उनसे शुरू में तेलुगु की भी बात की कि वो जो वहाँ की ऑडियंस है उनकी भी बात की, कन्नड़ा की ऑडियंस की भी बात की, और उन्होंने बोला कि हमारी एक ही इंडस्ट्री है, नॉर्थ साउथ नहीं है, और अब हम इंटरनेशनल लेवल पर भी जाएंगे, रिप्रेजेंट करेंगे. और उनकी मूवी इंग्लिश में भी आ रही है. हमने ट्रेलर देखा था, अनफॉर्चुनेटली वो ब्लॉक हो गया. फिर खैर अपना डायलॉग भी बोला KGF का, इफ़ यू थिंक यू आर बैड आई एम योर डैड. तो खैर उनकी झलक देखने के लिए काफ़ी, आप देख सकते हो, एक्साइटमेंट थी, पीछे आवाज़ें आ रही थी, हूटिंग हो रही थी. और इनकी बहुत अच्छी बात है कि सभी की तारीफ़ करते हैं, और फिर अपनी टीम के एक एक मेंबर की, चाहे वो रवि बसरूर हो, कियारा हो, हुमा कुरैशी हो, बाकी एक्टर्स हों, सबकी इन्होंने तारीफ़ भी की है.
तो यार लुकिंग फॉरवर्ड टू द मूवी। आई होप आपको ये स्पीच देखने में अच्छा लगा होगा। ज़्यादा वो कन्नड़ा लैंग्वेज में मेरे ख्याल से बात कर रहे थे तो समझ नहीं आया, बट इंग्लिश में जो पार्ट था वो समझ में आया है। आई होप आपको अच्छा लगा होगा। अच्छा लगा तो लाइक शेयर सब्सक्राइब करना, इंस्टाग्राम पे फॉलो कर लेना। मिलेंगे आपसे कल।